ఇక్కడ అరకపూడి గాంధీకి పిఎస్సి మెంబర్ ఇచ్చారు. సో మాట్లాడదాం. మనతో పాటు దాసరి శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు. దాసరి శ్రవణ్ గారు అడ్వకేట్ కమ్, ఆయన గవర్నర్ ఎమ్మెల్సీ వ్యవహారంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరి వెళ్ళి తెచ్చుకున్న నవ్వుతున్న దాసరి శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, సో ఏం చెప్తారు? కోల్కతా హైకోర్టు జడ్జిమెంట్ మీకు మోరల్ గా బూస్ట్ ఇచ్చిందా? మాకే కాదు, ఐ థింక్ ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ అండ్ రాజ్యాంగాన్ని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని, తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వాలు మనుగడ పద్ధతి ప్రకారం కొనసాగాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ సైన్ అది. లేకపోతే ఏంటంటే సంతలో గొడ్లను కనుక ఈ దొడ్డి నుంచి ఇంకో దొడ్డి నుంచి ఇంకో దొడ్డికి మళ్లించినట్టుగా ఏదైతే పొలిటికల్ డిఫెక్షన్స్ ఏదైతే జరిగి ప్రజల యొక్క మ్యాండేట్ను, ప్రజల యొక్క భావోద్వేగాలను, వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని తుంగలో తొక్కి మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఒక వ్యాపారమయమవుతున్నటువంటి యొక్క పరిస్థితుల నుండి కాపాడేందుకు కల్కటా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మొట్టమొదటి మెట్టు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. బట్ అఫ్ కోర్స్ ఆయన మరి ముకుల్ రాయ్ ఇక్కడనే అవుతాడా, మళ్ళా సుప్రీంకోర్టు పోడా, ఐ డోంట్ నో ఆల్ దాట్, బట్ దెన్ సర్టన్లీ ఇట్స్ వెరీ వెల్కమింగ్. రెండవది, తెలంగాణలో ఇవాళ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఏదైతే స్పీకర్ ట్రిబ్యునల్లో ఏదైతే విచారణ జరుగుతూ ఉందో, ఇప్పటికే గడ్డం ప్రసాద్ గారు స్పీకర్గా దీన్ని చాలా కాలయాపన చేసిండ్రు. నాకు తెలిసి ఆయన పైన చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి మేరకు ఆయన కూడా తల ఊగి చాలా కాలయాపన చేసినాడు. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఐ థింక్ వెంటనే ప్రసాద్ గారు కూడా ఒక పాజిటివ్గా, రాజ్యాంగబద్ధంగా, ఆత్మ ప్రబోధంతో, రేవంత్ రెడ్డి ప్రబోధం కాకుండా ఆత్మ ప్రబోధంతో నిర్ణయం తీసుకుంటే ఆయనకు పేరు వస్తుంది. తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన వాడవుతాడు, రాజ్యాంగాన్ని కాపాడిన వాడవుతాడు. కాబట్టి సర్టన్లీ ముకుల్ రాయ్స్ జడ్జిమెంట్ ఈస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు గాంధీ గారిని ఎట్లయితే పిఎస్సి చైర్మన్ చేసిండ్రు, అక్కడ కూడా ముకుల్ రాయ్ని అట్లే చేసిండ్రు. అసలు ఆయన పార్టీ మారలేదు అన్నారు అక్కడ కూడా కోర్టులో. బట్ సింపుల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన కూర్చున్నటువంటిది ఎవిడెన్స్ గా చూపెట్టి కోర్ట్ హ్యాస్ డిస్క్వాలిఫైడ్ హిమ్. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అయితే కండువాలే కప్పుకోలేదు, పోయి రాహుల్ గాంధీని కలిసిండ్రు, సోనియా గాంధీని కలిసిండ్రు, ప్రియాంక గాంధీని కలిసిండ్రు, అనేక పార్టీ మీటింగ్లలో, పార్టీ ప్రచారాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అయినరు. ఇవన్నీ ఎవిడెన్సెస్ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఆర్ సబ్మిటెడ్ టు స్పీకర్ అండ్ ఆల్సో ఇన్ ద హైకోర్టు కూడా సబ్మిట్ చేసారు, సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఇది ఏమాత్రం, నేను అందుకే మార్నింగ్ కూడా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, గడ్డం ప్రసాద్ గారు ఇది బేసిక్లీ ఏ నైస్ మ్యాన్, మంచి మనిషి, స్వతహాగా మృదు స్వభావి, మీరు ఇంతకుముందు అంతగా కొంత విలువలు కలిగిన వ్యక్తి. కాబట్టి ఆ విలువలు ఇంకా మరింత ఆయనకు ఔన్నత్యం తెప్పియాలంటే, ఆయనకు మంచి పేరు రావాలంటే ఆయన రాజ్యాంగ రక్షకుడిగా నిలబడాలి వాళ్ళు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్నాడు, రాజ్యాంగ రక్షకుడిగా పేరు రావాలంటే తప్పనిసరిగా ఇంకా ఏమి అసలు యాక్చువల్గా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ హియరింగ్స్ అండి. పార్టీ మారినవా అని చెప్పిన ఎమ్మెల్యేలు నడవద్దు, మా అడ్వకేట్ మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయొద్దు. స్ట్రైట్ అవే ముకుల్ రాయ్ జడ్జిమెంట్ తర్వాత స్పీకర్ గారు సంతకం పెట్టేయాలా, ఎస్ దీస్ ఆర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పని ఆయన జడ్జిమెంట్ చెప్పేయాలా. ఇంకా ఈ ట్రిబ్యునల్ ఇదంతా కథ అవసరమే లేదు. హీ హాజ్ ఆల్ ద రైట్ టు డిస్క్వాలిఫై దెమ్ బికాజ్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయనకు కూడా తెలుసు, ఆయనకు తెలియనోడు కాదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా ఏం జరిగింది ఏం జరగలేదు అన్ని తెలుసు. కాబట్టి ఇమీడియట్ గా తీసుకునేందుకు ఒక మోరల్ బేసిస్, కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఆర్ లీగల్ బేసిస్ ఇవాళ ముకుల్ రాయ్ జడ్జిమెంట్ ద్వారా ప్రసాద్ గారికి లభించిన దానిలో వెంటనే ఈ డిఫెక్ట్ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. చేసే అవకాశం, సాధికారత మళ్ళీ ఈ ముకుల్ రాయ్ జడ్జిమెంట్ ద్వారా ప్రసాద్ గారికి లభించిందని నేను భావిస్తాను. ఓకే, మీరు వాళ్ళ పెద్ద